రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. 2 ఏళ్ల నుంచి మౌనంగా ఉన్నాను, ఇక మాట్లాడక తప్పదని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఆయన వస్తారంటే జనవరి 2 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తామని ఆయన సమాధానమిచ్చారు. వీబీజీ రామ్జీ బిల్లు చట్టరూపం దాల్చింది. కేంద్రం ప్రకటించే అపాయింట్మెంట్ డే నుంచి ఉపాధి హామీ అమల్లోకి రానుంది. కాంగ్రెస్ పై మోదీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ చేసిన తప్పులు 11 ఏళ్లలో ఎన్ని సరి చేసినా ఇంకా ఉన్నాయన్నారు. బీఆర్ఎస్ ను రాష్ట్ర ప్రజలు మర్చిపోయారంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పలు విమర్శలు చేశారు. తెలంగాణలో ఆ పార్టీకి భవిష్యత్ లేదని ఆరోపించారు. తదుపరి ఎస్ఐఆర్ ఇక తెలంగాణలోనేనని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ప్రకటించారు. రాష్ట్రంలో ఈ ప్రక్రియ దేశానికి ఆదర్శం కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ఖజానాకు భారంగా మారిన అద్దెల చెల్లింపు వ్యవహారంపై సర్కార్ దృష్టి సారించింది. ఈ నెల 31 నాటికి అద్దె భవనాల్లోని ప్రభుత్వ ఆఫీసులు సర్కార్ భవనాల్లోకి మార్చాల్సిందేనని తేల్చి చెప్పింది. రాష్ట్రంలో చలి తీవ్రత విపరీతంగా పెరిగిపోతుంది. 14 జిల్లాల్లో 10 డిగ్రీల లోపే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. 10 ఏళ్లలో కొత్తగా 1 ఎకరానికి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం నీళ్లు ఇవ్వలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. అవినీతి కమిషన్ల కోసం ఇరిగేషన్ శాఖ గత ప్రభుత్వం చేతిలో నష్టపోయిందన్నారు. హైదరాబాద్ లోని రాష్ట్రపతి నిలయంలో ద్రౌపది ముర్ముతో బ్రహ్మానందం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన స్వయంగా గీసిన ఆంజనేయ స్వామి చిత్రాన్ని రాష్ట్రపతికి అందజేశారు. భారత్ లో బంగారం ధరలు ఆల్ టైమ్ గరిష్టానికి చేరాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిటి ధర 1,35,000 మార్క్ ను దాటింది. బంగ్లాదేశ్ లో హిందూ యువకుడి హత్యకు సంబంధించి షాకింగ్ నిజాలు వెలుగు చూశాయి. ప్లాన్ ప్రకారం ఇదంతా జరిగిందని, అతడిపై దాడి చేసిన మతోన్మాది మూకల్లో అతడి సహ ఉద్యోగులు కూడా ఉన్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆపరేషన్ కగర్తో కకలావికలమైన మావోయిస్టులకు మరో భారీ ఎదురు దెబ్బ తగిలింది. సుక్మా జిల్లాలోని మావోయిస్టులు ఆయుధ కర్మాగారాన్ని భద్రతా బలగాలు పోలీసులు సంయుక్తంగా ధ్వంసం చేశారు. ఇస్రో అంతరిక్ష కేంద్రం మరో ప్రయోగానికి సిద్ధమైంది. ఈ నెల 24వ తేదీన మరో అతిపెద్ద LVM-3 M6 బాహుబలి రాకెట్ ప్రయోగానికి ముహూర్తం ఖరారు చేసింది.